అది కూడా సిద్ధం చేసేసుకోవాలండి. ఉల్లిపాయలు అయ్యి నార్మల్గా ఎప్పుడో కోసుకున్నట్టే చిన్న ముక్కలు అలా కోసుకుని పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మిరియాలు 4 వేసుకొని పొడి చేసుకున్నది. తర్వాత ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుంటున్నానండి. ముందు ప్యాన్ అది పెట్టుకొని పొయ్యి అది వెలిగించుకొని ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఎలా ఫ్రై చేసుకోవాలి, ఎలా ఈజీగా చేసుకోవాలి. ఇంకా ఎగ్గులు చూపించలేదు అనుకుంటున్నారా? ఎగ్స్ అయితే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అని చెప్పాను కదండి, అందుకని అలా పెట్టుకున్నాను. తాలింపు వేసాక అప్పుడు వేసుకోవచ్చు. నార్మల్గా ఎగ్ మసాలా అనగానే ఒక రకం చేసుకుంటూ ఉంటాం కదండి, ఇది కూడా అలాగే ఈజీగా సింపుల్గా అయిపోతుంది. తర్వాత మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఆమ్లెట్ వేయడం, తర్వాత ఒక్కొక్కటి చేసుకోవడం, మనం ఎక్కువ ప్రాసెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వేసుకోవడం అనుకుంటాం కదా. ఇది చేసి పెట్టేస్తే ఒకేసారి 4-5కైనా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే మనం కొంచెం మసాలా సామాన్లు, నేనైతే మరాఠీ మొగ్గలు పువ్వు, మనకి స్టార్ పువ్వు అంటాం కదా, అదైతే వేసుకుంటున్నాను ఇప్పుడు.